15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీతో గడిపినటువంటి వాడిని. ఇక్కడికి రాగానే పాత స్మృతులన్నీ కూడా గుర్తొస్తున్నాయి, పాత రోజులన్నీ కూడా గుర్తొస్తున్నాయి. మనసు ఏ విధంగానైతే పాత రోజులు ఇక్కడికి వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా కొన్ని ఇక్కడ పెట్టినటువంటి ఇవన్నీ చూస్తే ఇదంతా కూడా ఒక చరిత్ర. ఎన్టీ రామారావు గారి విగ్రహం పార్లమెంట్లో పెట్టాలని నేను ఆ రోజున పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉన్నప్పుడే నాకు అవకాశం వచ్చింది. ఆ మహానుభావుడి విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టించినటువంటి అవకాశం నాకు రావటం ఆ రోజున జన్మధన్యం అయిపోయింది. అప్పటికి పార్టీ పెట్టి చాలా రోజులు అయినప్పటికీ కూడా మరి ఆ రోజున మొత్తం ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులందరూ కూడా ఏకం చేసేసుకొని ఆ విగ్రహం పెట్టి పెద్ద ఎత్తున విగ్రహం ఆవిష్కరణ పార్లమెంటు లోన పెట్టాం. ఇక అటువంటి స్మృతులు ఎన్నో ఉన్నాయి. ఇవాళ కనుక చూస్తే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో ఆ రోజున నేను రాజకీయాలకు వచ్చిన. మనందరం కూడా గత 15-20 సంవత్సరాలు కలిసిమెలిసి పనిచేసిన వాళ్ళం. ఒక్కొక్కసారి పాతవి గుర్తొస్తే ఇక్కడ వారు పెట్టారు. ఆ రోజున బాబ్లీ పోయినప్పుడు ఆ దెబ్బలన్నీ కూడా మామూలు దెబ్బలు కాదు. 60-70 మంది నాయకుల్ని లోన పెట్టేసేసి జైల్లో పెట్టారు. ఆ రోజున నేను ముందుండటం, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద పడేటువంటి దెబ్బ నేను వేయించుకున్నా ఆ లాఠీ చార్జ్ చేస్తున్నప్పుడు. ఇదంతా ఒక చరిత్ర. అందుగురించి ముందే చెప్పిన నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీకు అందరు కూడా నాకంటే ఎక్కువ తెలుసు. మారిన రాజకీయాల్లో మీ అందరినీ కోరుకునేది ఒకటే, మీ అందరు కూడా తప్పకుండా కూడా నాకు సహకరించండి. మీకు నేను కూడా అదే విధంగా అన్ని విధాలు కూడా అండదండగా ఉంటా, అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. నేను పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు చాలా మంది నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఏ పని అడిగితే ఆ పని, నా దగ్గరకు వచ్చిన వాళ్ళ పని ఏది కాదనకుండా చేశా. రాబోయే టైంలో కూడా అదే విధంగా ఉంటది. ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా ఆ స్ఫూర్తి ఏదైతుందో ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి అవుతుందో అదే స్ఫూర్తి ఉండటం వల్లనే నీతి నిజాయితీగా గత 25 సంవత్సరాల నుంచి ప్రజలలో ప్రజాసేవ చేసిన, రాజకీయాలకు అతీతంగా కూడా ప్రజాసేవ చేసిన. మీరు కనుక చూసినట్టయితే నేను రాజకీయాలకు రాకముందు నుంచే ఖమ్మం జిల్లా అంటే ఎంత ఇష్టం, నా కన్న తల్లి ఎంత ఇష్టమో ఖమ్మం జిల్లా అంత ఇష్టం. అందుకని రాజకీయాలకు రాకముందు నుంచే మా నాన్నగారి పేరుతోని ఎన్నో ట్రస్ట్ సేవా కార్యక్రమాలు చేసిన. ఆ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో ఈ రోజున నామముత్తయ్య గారు ట్రస్ట్ నుంచే కాదు, ఆ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఇవాళ నేను ట్రస్టీ మెంబర్. నందమూరి బాలకృష్ణ గారు చైర్మన్, నేను డైరెక్టర్ని. ఆ యొక్క హాస్పిటల్ సేవ చేస్తుంటే పేదవాడికి సేవ చేయాలనే ఉద్దేశంతో అది కూడా హాస్పిటల్ కూడా బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ కూడా బ్రహ్మాండంగా నడుపుతున్నాం. అది పేదవాడికి ఉపయోగపడేటువంటి హాస్పిటల్. ఆ రోజున మహనీయుడు ఎన్టీ రామారావు గారు పెట్టడం, ఆ తర్వాత అంచెలంచెలుగా దాన్ని పెంచి బాలకృష్ణ గారు చైర్మన్ గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆ ట్రస్ట్ డైరెక్టర్లుగా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇదంతా ఒక చరిత్ర. ఇప్పుడు కూడా మనుషులు అదే ఉంటది. ఈ రోజున కూడా ఎన్టీ రామారావు గారు పెట్టిన బసవతారక హాస్పిటల్కి నేను డైరెక్టర్గా ఉండనంటే ఇంతకంటే ఎక్కువగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సేవ అనేది ఏ విధంగా నా మనసులో ఉంటుందో. అందుకని ఈ మారిన రాజకీయాల గురించి కూడా మనందరం కూడా ఆలోచించుకొని నాలాంటి వాడిని మీ అందరూ కూడా ఆశీర్వదించి కులాలకి మతాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా
వచ్చిన వారందరికీ కూడా పనిచేసి పెట్టిన. ఆ రోజున మన ఎన్టీ రామారావు గారు పార్టీ ఎందుకు పెట్టారు? పేదవాడికి అండగుండాలని. అంతకుముందు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడికి కనీసం పట్టెడన్నం లేక ఆకలి చావులుండే. ఆకలి చావులు చూసినటువంటి ఆ రోజున ఎన్టీ రామారావు గారు, నేను ఈ పేదవారికి అండగుండాలా, కట్టుకోవటానికి బట్ట, తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, అవి చాలా ముఖ్యం ఒక సామాన్యుడికని. ఆకలి చావులు ఉన్న తరుణంలో ఆయన గారు పార్టీ పెట్టి ₹2 కేజీ పథకం తీసుకొచ్చాడు. ఇది చరిత్ర. ఆ మహనీయుడు తెలుగు జాతి ఉన్న రోజులు ఆ మహనీయుని మన అందరం కూడా స్మరించుకుంటాం. ఇవాళ ఆయన గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలే అందరు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అది పేదవాడికి అవసరం. అది అందుకని మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఇక్కడికి వచ్చినట్టు మీ మనసులో ఏముందో నాకు చాలా క్లియర్ గా తెలుసు. నా మనసులో ఏముందో కూడా మీ అందరికీ తెలుసు. అందుకనే తప్పకుండా కూడా నన్ను ఆశీర్వదించి మీ అందరి మద్దతు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను కూడా రాబోయే టైంలో నా మద్దతు కూడా అదే విధంగా మీ అందరికీ ఉంటుందని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నా.